సో డాక్టర్ గారు, మనం ఈ విఆర్ గురించి చాలా మాట్లాడాము. అది ఎందుకు కాజ్ అవుతుంది, అది జరగడం వల్ల కిడ్నీకి పర్మనెంట్గా ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పి మాట్లాడాం కదా. మరి చికిత్స ఏ రకంగా ఉంటుంది, దీని ప్రారంభంలో గుర్తించి ఎలాంటి చికిత్స చేయాలి? సో ఈ విఆర్ అనేది అగైన్ రెండు రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి, ఈ మధ్య తల్లి కడుపులో ఉండగానే పిల్లలకు కొంత కిడ్నీలో వాపు ఉండడము అది తెలిసి పుట్టిన తర్వాత మనము ఎందుకు వాపు వచ్చిందని అల్ట్రాసౌండ్ కానీ అవసరమైతే ఎంసీయూజీ కానీ చేసుకుంటే విఆర్ అన్నట్టు గుర్తిస్తాం. అంటే వాళ్ళకి ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ రాలేదు, ముందే గుర్తించాం మనం. రెండు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, నేను చెప్పినట్టు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం టెస్ట్ చేసుకుంటాం. సో అది ఏదైనా కానీ ఈ మనం యూరిన్ రివర్స్లో పోయేది విఆర్ అనేది ఉంది కదా, అది ఎంత ఫోర్స్ తోటి పైకి వెళ్తోంది అనే దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది దానికి. అంటే గ్రేడ్ 1 అంటే చాలా తక్కువ, గ్రేడ్ 5 అంటే చాలా ఎక్కువ ఫోర్స్ తోటి వెళ్ళి కిడ్నీని కొడుతుంది. సో జనరల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి లో గ్రేడ్ అంటాం. గ్రేడ్ 4, గ్రేడ్ 5 అనేది సివియర్ హై గ్రేడ్. గ్రేడ్ 3 అనేది మోడరేట్, అంటే ఇన్ బిట్వీన్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 మనం ముందు అనుకున్నట్టు వాటి వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అనేది చాలా అన్కామన్, రేర్. గ్రేడ్ 3 నుంచి కూడా ఇంపార్టెంట్. గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5లోనే ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఒకసారి మనం ఎంసీయూజీలో కనుక గ్రేడ్ 3, 4, 5 రిఫ్లక్స్ ఏదన్నా ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఆపడం ఫస్ట్. రిఫ్లక్స్ అనేది దానంతటదే కిడ్నీ డ్యామేజ్ చెయ్యదు. రిఫ్లక్స్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల డ్యామేజ్. సో మనము రిఫ్లక్స్ జరుగుతున్నా రిఫ్లక్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఆపగలిగితే కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపచ్చు. ఓకే, సో ప్రారంభం పట్టుకోవాలి. కరెక్ట్. సో మనం దీనికి ఆ పిల్లల్ని లో డోస్ యాంటీబయాటిక్ కంటిన్యూస్గా వాడతాం. అంటే దీన్ని CAP అంటారు, అంటే కంటిన్యూస్ యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్సిస్ అంటే జబ్బు రాకుండా జబ్బు నివారించడానికి మందు వాడడం ప్రొఫైలాక్సిస్ అంటారు. అంటే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం, అది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రొఫైలాక్సిస్. సో లో డోస్ కొన్ని 2-3 రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అవి లో డోస్లో ఈ పిల్లలకి రోజు కొన్ని నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి వల్ల ఏమీ నష్టం ఉండదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయితే వచ్చే నష్టం కంటే అసలు ఇది నథింగ్. ఎందుకు ఇలా చేస్తామంటే, పోనీ మీరు అడగచ్చు, ఏం డాక్టర్ గారు యూరిన్ రివర్స్లో వెళ్తుంది, దాన్ని ఏదో ఒకటి చేసి ఆపేయచ్చు కదా దానికి యాంటీబయాటిక్ అని. ఎందుకంటే చిన్న పిల్లల ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిఫ్లక్స్ దానంతట తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ బ్లాడర్ మెచ్యూర్ అయ్యి ఆ జంక్షన్ కొంచెం టైట్ అయ్యి ఆటోమేటిక్గా రిఫ్లక్స్ తగ్గిపోతుంది. చాలా కేసుల్లో అట్లా జరుగుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే లో డోస్ యాంటీబయాటిక్ ఇస్తూ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటూ మళ్ళీ 6 months 1 year తర్వాత ఎంసీయూజీ రిపీట్ చేసుకుని రిఫ్లక్స్ ఉందా తగ్గిందా చూసుకుంటాం. ఒకవేళ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా రిఫ్లక్స్ తగ్గకుండా కంటిన్యూ అయితే, లేదా మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నా కానీ ఇన్ఫెక్షన్ వస్తే, ఈ 2 సిచ్యువేషన్స్లోనూ మనము ఆపరేషన్ ద్వారా రిఫ్లక్స్ ఆపాల్సి ఉంటుంది, యూరిన్ రివర్స్లో వెళ్లకుండా ఆపాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ నాన్ ఆపరేటివ్, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఏమిటయ్యా అంటే లో డోస్ యాంటీబయాటిక్స్ ప్లస్ టైం టు టైం యూరిన్ పాస్ చేయించడం. బికాజ్ ఎంత యూరిన్ బ్లాడర్లో ఉండిపోతే అంత పైకి వెళ్తుంది. 2, కాన్స్టిపేషన్ రాకుండా, మోషన్ ఫిగర్. సో ఈ 2 బేసిక్ థింగ్స్ పేరెంట్స్కి చెప్తాము, చెప్పి యాంటీబయాటిక్ ఇస్తాము. సో కొన్ని కేసుల్లో రిఫ్లక్స్ తగ్గకుండా చాలా సంవత్సరాలైనా అలా ఉండిపోయినా, లేదా మనం మెడిసిన్ ఇన్ని చేస్తున్నా కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా. ఇంకొకటి ఏంటంటే బాగా చంటి పిల్లలు, అంటే 3 నెలలు 6 నెలలు ఆ వయసున్న పిల్లల్లో, less than 1 year పిల్లల్లో బాగా హై గ్రేడ్ రిఫ్లక్స్ మగ పిల్లలు మనం అనుకున్నాం ఇందాక ఉంటే వాళ్ళకి సుంతి కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ పైన స్కిన్ తీసేస్తే ఆ స్కిన్లో ఉండే బ్యాక్టీరియా, స్కిన్లో బ్యాక్టీరియా ఉండి అవి పైకి వెళ్ళి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి సుంతి కూడా కొంతమంది చేస్తారు. మళ్ళీ అది చాలామంది పేరెంట్స్ అనుకుంటారు దానివల్ల రిఫ్లక్స్ తగ్గుతుంది అనుకుంటారు. రిఫ్లక్స్ తగ్గదు, కేవలం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లో డోస్ యాంటీబయాటిక్ అండ్ అదర్ కాన్స్టిపేషన్ మిగతా మేనేజ్ చేసుకో. సో కొన్ని కేసుల్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ సర్జరీ కూడా
ఓపెన్ సర్జరీ ఒక మార్గం. అంటే సర్జరీలో ఏం చేస్తామంటే కిడ్నీని ఏం చేయం సర్జరీలో. ఈ డిఫెక్ట్ ఉన్నది బ్లాడర్లో కదా, బ్లాడర్ నుంచి యూరిన్ రివర్స్లో వెళ్తుంది. సో బ్లాడర్ దగ్గర ఉండే వాల్వ్, ఒక వాల్వ్ ఉంటుంది నార్మల్గా బ్లాడర్లో, అంటే కిందకి మాత్రమే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళకుండా. ఆ వాల్వ్ వీళ్ళకి లేదు, డిఫెక్టివ్గా ఉంది. సో మనము సర్జరీ ద్వారా ఆ వాల్వ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ సర్జరీ 3 రకాలని చెప్పచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, అంటే పొట్ట కోసి బ్లాడర్ అంతా పొత్తి కడుపులో మన సిజేరియన్కి దానికి చేసినట్టు పొత్తి కడుపులో చేసి బ్లాడర్ ఓపెన్ చేసి బ్లాడర్లో ఎంటర్ అయ్యి బ్లాడర్లో ఆ యూరిన్ రివర్స్లో వెళ్లకుండా దాన్ని యూరెట్రిక్ రీఇంప్లాంటేషన్ అంటాం. ఆ సర్జరీ చేసి మళ్ళీ బ్లాడర్ అంతా క్లోజ్ చేయటం. ఇది ఇప్పుడు మేము దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఓపెన్ సర్జరీ మానేసాం. ఎందుకంటే చాలా ట్రమాటిక్, బ్లీడింగ్, కట్ చేయటం అంతా ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. అంటే ఇదే ఓపెన్ సర్జరీ తాలూకు టెక్నిక్కే పొట్ట కొయ్యకుండా చేయడం. 3 చిన్న హోల్స్ పెట్టి వెసైకోస్కోపీ అంటాం. అంటే మనం బ్లాడర్లోకి ఎంటర్ అవ్వడం కావాలి, అది మనం పొట్ట కోసి ఎంటర్ అయ్యామా 3 హోల్స్ పెట్టి ఎంటర్ అయ్యామా అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఆ బ్లాడర్లో 3 హోల్స్ పెట్టి ఎంటర్ అయ్యి సేమ్ ఓపెన్ సర్జరీ లాంటి టెక్నికే బ్లాడర్లో సర్జరీ చేసేసి సేమ్ సక్సెస్ మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ సర్జరీ గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మేము చేయట్లేదు. ఓపెన్ సర్జరీ ఆల్మోస్ట్ మానేసాము. 550కి పైగా మేము ఈ లాప్రోస్కోపిక్ రిఫ్లక్స్ సర్జరీ చేసాము, యాంటీ రిఫ్లక్స్ సర్జరీ. 95 to 96% సక్సెస్ ఉంటుంది దీనికి. చాలా హై సక్సెస్ఫుల్ సర్జరీ. అండ్ లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల నొప్పి కానీ బ్లీడింగ్ కానీ అతి తక్కువ ఉండి కేవలం 2 రోజుల్లో వీళ్ళని మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం ఈ పిల్లలు. 3వ రకం ఏంటంటే మళ్ళీ చాలా తక్కువ మంది చేసేది, ఇండియాలో చాలా తక్కువ మంది చేసేది ఏంటంటే ఎండోస్కోపిక్ కరెక్షన్ అంటాం. ఎండోస్కోపిక్ కరెక్షన్ అంటే అసలు సర్జరీయే లేకుండా కేవలము బ్లాడర్లోకి ఒక టెలిస్కోప్ పంపించి, సిస్టోస్కోప్ అంటాం, పంపించి ఎక్కడైతే ఆ యూరిన్ ఆ హోల్లో నుంచి రివర్స్లో వెళ్తుందో అక్కడ ఒక స్పెషల్ ఇంజెక్షన్ చేయడం. ఒక జెల్ లాగా ఉంటుంది అది. ఆ జెల్ని మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేస్తే ఆ జెల్ అక్కడ ఆ యూరెటర్ కిందకి వెళ్ళి అక్కడ ఒక లేయర్ ఫామ్ చేసి అదొక వాల్వ్ మెకానిజం క్రియేట్ చేస్తుంది అక్కడ. ఇది కేవలం 1/2 గంట 20 నిమిషాల ప్రొసీజరు. సర్జరీ లేదు, పెయిన్ లేదు, బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు. అదే రోజు ఇంటికి పంపించేయచ్చు. నో స్టిచెస్, నథింగ్. దీనికి 75% సక్సెస్ ఉంటుంది. ఓకే. సో ప్లస్ గ్రేడ్ 5 రిఫ్లక్స్లో ఇది పనిచేయదు. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు పనిచేస్తుంది, కానీ గ్రేడ్ 5లో ఈ ఎండోస్కోపీ పనిచేయదు. ఇది కూడా మేము 250 పైన ఇంజెక్షన్స్ చేస్తున్నాం ఇప్పటిదాకా గత 15 ఏళ్లలో. ఈ టెక్నిక్ మీద నేను 2 పేపర్లు కూడా ఇంటర్నేషనల్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాను ఈ ఇంజెక్షన్ టెక్నిక్ మీద. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు చాలా సింపుల్గా, అంటే పిల్లవాడికి అస్సలు పెయిన్ లేకుండా ఏ రకమైన కష్టం లేకుండా మనం 75% సక్సెస్ తోటి క్యూర్ చేయొచ్చు. సమ్మరైజ్ చేయాలంటే చాలా కేసుల్లో రిఫ్లక్స్ మెడికల్ మేనేజ్మెంట్తో దానంతటదే తగ్గిపోతుంది. వియుఆర్ అనేది మెడికల్ మేనేజ్మెంట్తో దానంతటదే చాలా కేసులు తగ్గిపోతుంది. కొన్ని కేసుల్లో అది తగ్గకపోయినా లేదా దానివల్ల ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనం దాన్ని సర్జికల్గా, అది కూడా లాప్రోస్కోపిక్, ఎండోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.